అయినటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు తన అవమానం దేశానికి అవమానంగా మార్చి బయటకు రావాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ట్రంప్ అనేక డెడ్ లైన్లు పెట్టారు, అనేక మాటలు కూడా మార్చారు. ఇరాన్ నాశనం తప్పదు అన్నారు, నాగరికతనే అంతం చేస్తామని ప్రకటించిన పరిస్థితి. ఎట్టకేలకు ఇప్పుడు ఇరాన్తో సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు. ఒకసారి బెదిరిస్తాడు, ఇంకొకసారి ఏమో దిగి వస్తాడు. ఏంటి సార్, ప్రపంచం అంతా కూడా ట్రంప్ వైఖరి చూసి నివ్వెరపోతోంది, ఒక రకంగా చెప్పుకోవాలంటే నవ్వుకుంటోంది. ఏంటి సార్ ట్రంప్ స్వభావం ఏంటి? వేషగాడు మేము చిన్నప్పుడు ఒక పిట్టల దొర ఒక వేషగాడు వచ్చేవాడు. మీ దగ్గర ఉన్నోళ్ళు తెలుసా మీకు? పిట్టల దొర నడుస్తాడు, మొత్తం విచిత్ర వేషంతో వస్తాడు. నేను చెరువు కింద మంట పెట్టిన, చెరువు నిండా అన్నం వండినా, మొత్తం కోట్ల మందికి అన్నం పెట్టినా, నేను నరేంద్ర మోడీ నిన్ననే కలిసిన, మోడీ మాట్లాడిండు, రేవంత్ రెడ్డితో కలిసిన, రేవంత్ రెడ్డి అయితే ఇంటికి వస్తా అన్నాడు, పిట్టల ద్వారా నీకన్నా ఎక్కువ అన్నాడు, చంద్రబాబు నాయుడు అయితే అసలు రెగ్యులర్ గా నా సలహాలు తీసుకొని పాలిస్తుంటాడు, డొనాల్డ్ ట్రంప్ కు యుద్ధం ఆపమని నేనే చెప్పిన, ఆఖరికి ఇరాన్ ప్రెసిడెంట్ కు పెజెస్కియాన్ కూడా ఫోన్ చేసిన, వాడు ఇరాన్ కూడా ఆపు అన్నా, అసలు రష్యా ప్రెసిడెంట్ పుటిన్ నువ్వు కథలకు మాస్కో నుంచి అన్నా, జింపింగ్ కు చెప్పినా నువ్వు లేవక్క అని చెప్పినా, ఇట్లా మాట్లాడుతుంటాడు. సో ఇది పిట్టల లక్షణం అన్నట్టు. సో ఎక్కడ లేని కోతలు అన్నట్టు, మామూలుగా ఉండే కోతలు, కానీ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. అన్ఫార్చునేట్లీ ఇలాంటి గొప్ప జానపద కళారూపాలు అదృశ్యమవుతున్నాయి. కానీ ఇప్పటికైనా మీకు ఏమైనా యూట్యూబ్లో ఉంటే ఉండొచ్చు, పిట్టల దొర అని కొట్టని ఏమైనా వస్తే చూద్దాం. సో మీకు పిట్టల దొర అని అనేది కరెక్ట్గా ట్రంప్ పిట్టల దొర అని బయటపడేది. సో ట్రంప్ పిట్టల దొర అంటే పిలుచుకోండి, నేను బట్టిగా నడలేదు. నిన్నటి దాకా ఏమన్నాడు, 8 PM డెడ్ లైన్ అంటే ఇండియన్ టైం 5:30, 4 hours సరిపోతుంది. సివిలైజేషన్ విల్ ఎండ్, ఇరాన్ విల్ గో టు స్టోన్ ఏజ్. అసలు ఇరాన్ ఇది గ్రేట్ సివిలైజేషన్, మనకు నచ్చకపోయినా. అమెరికాలో నాగరికత పుట్టకముందు ఇరాన్లో నాగరికత ఉండే. ఇరాన్లో అంత సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మొదలుకొని స్పిరిచువల్ లెర్నింగ్ వరకు ఉండే. ఇరాన్ ఇదే క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్. దానంటే స్టోన్ ఏజ్ పంపుతారు, ఇరాన్ స్టోన్ ఏజ్ పంపుతా. అసలు ఇక ఇరాన్ పవర్ ప్లాంట్లు మండుతూనే ఉంటాయి, పేలుతూనే ఉంటాయి, బ్రిడ్జిలు విరిగిపోతూనే ఉంటాయి. ఇక మళ్ళీ ఉండదు ఇరాన్ ప్రపంచపటం పైన. ఏమైంది, వితిన్ అవర్స్. ఇది అన్నది ఎప్పుడు 8 o'clock డెడ్ లైన్ పెట్టిండు, నైట్ 6:30 వరకు 2 వారాల పాటు నేను యుద్ధాన్ని ఆపుతున్నా మా సభాషరి చెప్పినాడు కూడా ఎవడు, వాడు దిక్కుది వాడాలని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తే 6:30 వరకు యుద్ధం ఆపిండట. సో ఎంత ఇది పిట్టల లక్ష్యం కాదా అన్నదేంటి, ఇచ్చేసింది ఏంటి, ఇది కొత్త కాదు మీకు. ఇలాగే అనేక సార్లు మీకు చైనా విషయంలో 245% ట్యాక్స్ విధిస్తున్నా, అంతు చూస్తా అన్నాడు. ఏమన్నాడు చైనా వాడు, సింపుల్గా ఓకే చేసుకోపో అన్నాడు. నీతో పోటీ కూడా అనవసరం, ఒక దశ దాటినాక పోటీ, చెత్త పోటీ ఇది, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని వెంటనే అమెరికా నుంచి సోయాబీన్ కొనడం మానేశాడు, అమెరికాకు రేర్ సప్లై మానేశాడు, టైవన్ దిగచ్చాడు. ఏమన్నాడు, 30% వేస్తా ట్యాక్స్. చూడండి ఏ స్థాయికి మీకు ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు. సో మీకు గ్రీన్లాండ్ విషయంలో 3rd ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు నాటో ఎవడు, నేను లేకపోతే నాటో ఏమున్నది, నాటోలు ఎవడన్నా జోలికి వస్తారా, ఏం చేస్తుంటారో చూస్తా కదా, గ్రీన్లాండ్ను ఆక్రమించేస్తా, మిలిటరీని పంపుతా, గ్రీన్లాండ్ అమ్మాల్సిందే, ఇవ్వకపోతే లాక్కుంటా అన్నాడు. ఏమన్నాడు తర్వాత, ఇట్లా అని గ్రీన్లాండ్ పైన మిలిటరీ యాక్షన్ లేదు, ఏ యాక్షన్ లేదు, గ్రీన్లాండ్ వదులుకుంటున్నాడు. సో 3వది. 4వది కెనడా, తన సంఘంగా చూస్తా, కెనడా 51st స్టేట్ కావాలి అసలు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడా కంప్లీట్ ఆగిపోయింది. చూడు, రష్యా మాస్కో కొడతావా, జెలెన్స్కీ నీకు ఆయుధాలు ఇస్తాం, మాస్కోని కొట్టగలవా, సంగతి చూద్దాం మిస్టర్ పుటిన్, నీ సంగా చెప్తాను. మళ్ళీ ఏమైంది, మొత్తం అయిపోయి రష్యాకి ఇచ్చేవయ్యా 20% ల్యాండ్, ఉక్రెయిన్ ల్యాండ్ ఇచ్చి కాళ్ళ మీద వాడు, అంత మీద కంట్రీతో కొట్లాడతావా, ఏమనుకుంటాను నువ్వు, పుటిన్ అంటే పుటిన్తో కొట్లాడగలవా, అనవసరంగా పెట్టుకున్నావు అంటున్నాడు. అసలు ప్రతి అంశంలో చూడండి, ఒక్కటి కాదు మీరు. సో మీకు ట్రేడ్ కావచ్చు, వార్ కావచ్చు, ఎన్ని అంశంలో ట్రంప్ వైఖరి ఒకటే, సరిగ్గా పిట్టల ధర వేషాలు వేస్తున్నాడు. సో ఈ పిట్టల ధర అమెరికా లాంటి ఒక గొప్ప దేశానికి ఇలాంటి ప్రెసిడెంట్ అయినందుకు నిజంగా ప్రపంచం సిగ్గుతో తలవంచుకోవాలి, ప్రపంచం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీమ్స్తో ఎంజాయ్ చేస్తాను, ట్రంప్ని చూసి నవ్వుతూ
అసలు ఇలాంటి ప్రెసిడెంట్ ఎట్లా దొరికిందయా వీళ్ళకు అని. సో ఇన్నిసార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతి దాంట్లో మీకు అడావుడు చేసుడు, మళ్ళీ తుస్సుమన్నాడు, లేస్త మనిషిని కాను లేవడు, ఒకవేళ లేచినా కొంతసేపు లేచి కూర్చుంటాడు మళ్ళీ. సో వాట్ ఈస్ దట్ ఈస్ డూయింగ్? సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కరెక్ట్గా నాకు అందుకే ఆ పిట్టల గుర్తొస్తున్నాడు. అంటే కొన్ని గంటల ముందు వరకు ప్రపంచం అంతా ఒక టెన్షన్ సార్, అసలు ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పేసి చాలా డెడ్లీ వార్నింగ్